ఇక తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. తాను పోలీసులతో అరెస్ట్ చేయించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదనే ఆరోపణలపై స్పందించారు. ఆ సమయంలో తాము గోషామహల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉన్నామని తెలిపారు. టెండర్లపై తాను లేదా అడ్లూరి లక్ష్మణ్ సంతకాలు పెట్టలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారానే టెండర్ ప్రక్రియ జరిగిందని వివరించారు. మబత్లాల్ తమకు బంధువా అనే ప్రశ్నిస్తూ తనకు వస్తున్న ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. తోటి నేను హరీష్ రావు గారు టెలిఫోన్ చేయించిన, ఫోన్ లిఫ్ట్ చేయలే. నిన్న కూడా ఆయన ఫోన్ చేసి ఉండొచ్చు, అది కూడా ఒక పొలిటికల్ అంశంగా దాన్ని ఏదో నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లక్ష్మణ్ కుమార్ గారు లిఫ్ట్ చేయలేదు, అజరుద్దీన్ గారు లిఫ్ట్ చేయలేదు. మేము అక్కడ నేను మాట్లాడిన మాట కూడా మళ్ళీ మీ అందరూ కూడా మళ్ళీ మీడియాలో సాయంత్రం పెట్టినా. పోలీసు వాళ్ళు అరెస్ట్, నేను అంతా పిరికొని కాదు, పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించి లేకపోతే టెలిఫోన్ లిఫ్ట్ చేయక జవాబు చెప్పలేనంత పరిస్థితులు ఏం లేము. యువర్ ఓన్ క్రెడిబిలిటీ. నీకు అట్లా రాజకీయంగా ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో మేము కూడా చాలాసార్లు ఉన్నాం, అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షంలో చూసినాం. వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు మా అందరిది కూడా. రాజకీయంగా లక్ష్మణ్ కుమార్ ఎట్లా వచ్చిండు, అజరుద్దీన్ ఎట్లా వచ్చిండు, పొన్నం ప్రభాకర్ ఎట్లా వచ్చిండు, జరిగిన ప్రొక్యూర్మెంట్ ఎంత. నేను మిమ్మల్ని కూడా అందరికీ కూడా కొంత విశ్లేషణ చూడండి. అసలు కొన్న వస్తువులు ఎంత. మేమేమైనా నామినేషన్ మీద మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ సంతకం పెట్టి నేను సంతకం పెట్టించినవా? ఓపెన్గా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేసి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తేవాలని ప్రాసెస్ చేస్తే నీకు ఇన్ని రోజులు 10 ఏళ్ళు నీకు ఎవడో లాభపడ్డ చెంచాగా వచ్చి ఏం చెప్తే నీ మాట్లాడితే ఎట్లా మీ విలువైంది? మేము ట్రాన్స్పరెంట్ సిస్టమ్ టెండర్ పెట్టడం తప్ప